మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగునగాక. ఆమేన్. ప్రేమందు ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆస్థానంలో దేవుని వాక్యం, ఆయన వాక్కు ఆయన మనకిచ్చి ఉన్నాడు. గత 3 వారాల్లో మనం విన్న వాక్యాలన్నీ కూడా రిథమెటిక్ రిఫర్మేషన్, హిమ్ అండ్ ప్రైజింగ్, మార్చింగ్ సాంగ్స్, నీతిమంతుడు విశ్వాసములుగా జీవిస్తాడు, కృపలో దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడు, విశ్వాసంలో ఎలాగ ప్రేమించాడు. ఇప్పుడు క్రీస్తు మాటలో లోబడేవారు, వర్డ్ ఎలోన్, దేవుని మాటను బట్టి ఆయన చిత్తాన్ని అనుసరించి నడిచే జీవితం గురించి ఈ వారం ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాజు ఉత్తరమిస్తున్నాడు, వాక్యాన్ని అందించాడు. ఈ ప్రపంచం అంతటికి ఒక దివ్యమైన సంఘటన తెలియపరుచుకుంటూ దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి ఆయన వాక్కుని ప్రపంచానికి అందించినప్పుడు పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఏర్పరచబడ్డ వారు కొందరే అని 14వ అధ్యాయం 22వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభువు తేటగా మాట్లాడుతున్నాడు. మిగతా సువార్తలు కూడా ఈ విషయాన్ని ప్రభువు తెలియపరిచాడు. 3 సువార్తికులు, అలాగే యోహాను సువార్తికుడు దేవుని రాజ్యం గురించి రాస్తూ, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలోన్ ది వర్డ్. ఆయన మాటతోనే కట్టబడింది, ఆయన మాటతోనే మనం కట్టబడుతున్నాం, ఆయన మాటలోనే మనం జీవిస్తున్నాం, ఆయన మాటలోనే మనం ఉనిగలిగి ఉన్నాం, ఆయన మాటలోనే మనం చెల్లిస్తున్నామని ప్రపంచమంతా చెప్పే బోధకులు, పరిచారకులు, యాజకులు, అపోస్తలులు, ప్రవక్తలు వారిని ప్రభు ఉద్దేశించి మాట్లాడిన ఉపమానంలో 2 ఉపమానాల్లో ఒక ఉపమానం ఇంకొక ఉపమానం కూడా ప్రభు చెప్పాడు. పిలువబడి వారిలో కొందరికి అర్హత ఉంది, కొందరికి అర్హత లేని వారు కూడా అక్కడ కూర్చున్నారు. ఈ అంశాన్ని తేటగా పౌలు భక్తుడు తెలియపరుచుకొని, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయం సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థం కాకుండా ఆయన వాక్యాన్ని విన్న మనము ఆయన వాక్యంతో పాటు నడిచి ఆ కృపా నీడలో ప్రయాణించడానికి క్రీస్తుని భయంతో ఒక్కనొక్కడు లోబడి దినములు చెడ్డవి కనుక 15వ వచనం 5వ అధ్యాయంలో చాలా విశిష్టమైన మాటలు. 5వ అధ్యాయంలో వివాహం గురించి మాట్లాడే మాటల్లో కుటుంబానికి రాకముందే దేవుని కుటుంబం గురించి అపోస్తలుడైన పౌలు గట్టిగా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానం వల్లే పనిచేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందు నిమిత్తం మీరు ప్రభు యొక్క పిలువకు లోబడి ఆయన చిత్తం మీద గ్రహించాలని ఒక ఇన్విటేషన్. రెండిట్లో కూడా ఇన్విటేషన్ ఆఫ్ దేవుని యొక్క ఆహ్వానం మనం తీసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క సంఘం కూడా ఆహ్వానంలో ముందుండాలని ఆహ్వానిస్తున్న వారికి, రండి యెహోవా ఎదుగు నమస్కరించి సాగిలపడదాం, రండి నా ఎద్దుకు విశ్రాంతి తీసుకుందాం, రండి జనులను ప్రేమించే ఆ కాల్, అవుటర్ కాల్, ఇందర్ కాల్, రెండిట్లో కూడా రండి. ఇదినేమో దేవుని సన్నిధికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మనోటి మాటలు మారుదీయ ధ్యానం మా తండ్రి నీ దృష్టి అంగీకారం అవటానికి కావాల్సిన అనుగ్రహం ఏమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. మేము ఏమైనావో అది నీ వల్ల, నీ కృపలో అయ్యామని తెలియపరుచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప సందేశాన్ని తెలియపరచుకోబోతున్నాం. ప్రభు మీరిచ్చిన పిలుపులో తండ్రి నీ వాక్యం మమ్మల్ని రంగరిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని భద్రపరిచి ప్రభువా నీ నమూనాలో నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు పెండ్లి వస్త్రాలు ఏమని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి కుమారుడుగా మీరు అలంకరించి 2వసారి మా ప్రభువా పరలోక పట్టణం నుండి దిగొస్తుండగా మేము కూడా అందులో కలుసుకోవడానికి గొర్రెపిల్ల మహోత్సవంలో మాతను కలిసి మెలిసి ఎదగటానికి ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాలు 19వ అధ్యాయంలో ఉన్న పెండ్లి గురించి ప్రభు మీరు ముందుగానే తెలియపరిచారు. ఈరోజు మా తండ్రి మా జీవితాల్లో రిఫర్మేషన్ సండేలో మా తండ్రి రాబోతుండగా సిద్ధపాటు కలిగి మా తండ్రి ఎదనపు అంశములో, ఎదనపు ఇష్టములో మీరు తోడేయండి. మమ్మల్ని మీరు ఒక్కసారి ప్రభు నీ వాక్యంకి లోబడి నీ చిత్తానికి అంగీకరించి
మనసునేమని యేసు నామమున బట్టి అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు యేసు నామములో మీకు శుభములు. దేవుని సన్నిధిలో మనందరూ కూడా ఆయన వాక్యములో బలపడుతూ రిఫర్మేషన్ దిద్దుబాటు దినాల్లో ముందుకెళ్తుండగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకిచ్చిన ఆ దిద్దుబాటులో ప్రధానమైన సూత్రాలు ఇప్పటి వరకు వింటున్నాం. కృప గురించి, విశ్వాసం గురించి, వాక్యం గురించి. విశ్వాసంతో పాటు వాక్యంతో పాటు కృప చేత మనం బలపడ్డాం. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడు మన ఎడల ఆయన చూపిస్తున్న కృపను గుర్తించుకొని ముందుకెళదాం. దేని వాక్యంలో ప్రభు మాట్లాడిన మాటలు ఉపమానంలో విశిష్టమైన ఉపమానం పరలోక రాజ్య సిద్ధాంతాన్ని తెలియపరిచాయి. పరలోక పట్టణపు ప్రయాణంలో దేవుని పాత్రలుగా మనం పిలబడినట్లయితే పిలువబడిన వారు పాత్రలుగా ఉండారా లేరని ప్రభు నిర్ణయిస్తున్నాడు. ఆయన ఈ ఉపమానాన్ని స్పష్టంగా రాబో సంఘానికి, రాబో యొక్క జీవితం గురించి విశిష్టమైన ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియపరచుకుంటున్నాడు. దినములు చెడ్డవని ఎప్పుడో చెప్పాడు ప్రభు. ఏ దినమైనా సరే అది సరి చేసుకోవడానికి దినములు చెడ్డవే, కానీ వాటిని సరి చేసుకోవడానికి, వాటిని అలంకరించుకోవడానికి, వాటిని మనం మరొకసారి ఆహ్వానించుకోవడానికి, మనము ఆ యొక్క దినాలని మనం స్వాధీనపరచుకోవడానికి కావాల్సిన వాక్యం ఏమైంది? కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని తయారు చేసింది. దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని నిర్మించింది. కాబట్టి ఆ వాక్కుతో ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పంపుతున్నాడు. రుహు ఆ వాక్యంలో ఉన్న శబ్దం, ఆయన గాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రయాణం ప్రపంచంలో ఈ ప్రపంచానికి వీక్షిస్తున్న ఈ దినాల్లో, కడవరి కాలంలో మనము దేవుని వాక్యాన్ని అందుకోవడానికి కావలసిన ప్రామాణిక సత్యాలు దిద్దుబాటులో మనకు ప్రభు తెలియపరిచారు. ఎఫెసీ పత్రికలో స్పష్టంగా ఆయన మాట్లాడిన మాటలు 5వ అధ్యాయంలో మనము దేవుని యొక్క భయంతో, క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి దినాలను ఎదిరించాలి. దినాలని నీకు స్వాధీనంగా పరచుకోవడానికి నీకు ఆత్మపూర్ణత కావాలి. వీ హ్యావ్ వర్డ్ బట్ వీ హ్యావ్ నో స్పిరిట్. వాక్యం ఉంది కానీ ఆత్మ మనకు లేకపోవచ్చు. చాలాసార్లు ఆత్మ ఉంది కానీ వాక్యం లేకపోవచ్చు. రెండు కావాలి. ఇప్పుడు వర్డ్ అండ్ డీడ్ అన్న దాన్ని క్రీస్తులంది భయంతో మనము ప్రతి వారం పనిచేస్తూ ఆత్మపూర్లేయండి. మద్యపానం చేయకుండా, మొత్తలు ఎండకుండా, దేవుని చిత్తు ఏమైందో పాటలతో, సంగీతంతో హృదయాన్ని ప్రభుకు వచ్చి పాడుచు, కీర్తించుచు ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ఇష్టాన్ని మనం తెలియపరుచుకుంటూ వాటిని మనం వెళ్ళటానికి సిద్ధపాటు ఇది ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆ వాడు ఏంటి అసలు? ఎందుకు ఆ మాట అంత బలంగా ఇచ్చాడు దేవుడు? ఫిల్డ్ విత్ ది స్పిరిట్. ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమైన దేవుడు. 4 ఎలోన్స్ గురించి లూథర్ గారు మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా క్రీస్తుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి క్రీస్తు మాత్రమే, వాక్యం మాత్రమే. క్రీస్తునందలి భయంతో, వాక్యంతో మనం ఉదక స్నానం చేయించుకున్నట్లయితే, అంటే స్నానం ఉంటుంది, ఉదక స్నానం అనే మాట ఎందుకంటే ఆ మాటని సపరేట్గా మనం ఆలోచించవలసిన సమయం ఇది. ఎస్పెషల్ బాత్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో ముంచి తేలి కడగబడి నాటబడి ప్రక్షాళనలో ప్రత్యేకించబడి దేవుని యొక్క కుటుంబంలో నీవు ఒక పిల్లర్గా ఉంటావు, లేకపోతే ఒక రాయిగా ఉంటావు. ఆత్మ కట్టడంలో మీరందరూ మందిరంలో కట్టబడిన, నాటబడిన స్వాభావికమైన ఆత్మ మందిరంలో రాళ్ళవలు ఉండటానికి పిలువబడ్డారు. రాయల్ ప్రీస్ట్హుడ్ మ్యారేజ్, గంభీరమైన దేవుని ఆరాధనలో గంభీరమైన దేవుని యొక్క పరిపూర్ణమైన విషయాన్ని తెలుసుకున్నావు. దానిని కేర్ఫుల్గా తీసుకోవాలి. దినములు చెడ్డవి. లుక్ కేర్ఫుల్లీ హౌ యూ వాక్. ఈ యొక్క ఆత్మలో వాక్యంతో ఎలాగ నడవాలో ఆ స్టిక్, వాగ్దానపు కర్రతో మనం నడుస్తున్నప్పుడు పడిపోం. వాగ్దానం లేకుండా నడుస్తుంటే పడిపోతాం. వాగ్దానం అనేది వాక్కు మోషేకి ప్రభు ఇచ్చాడు. ద ఓన్లీ వాక్, ద స్టిక్ ఆఫ్ వాక్. ఆ కర్రతో ఆయన ప్రపంచాన్ని నడిపించాడు. సముద్రము కనబడుతుంది కానీ దెర్ ఈజ్ నో వే. బట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆ
ఆ వాక్యంతో, ఆ కరుణతో చూపించినప్పుడు సముద్రం 2 పగలైంది, ఆకాశం నుండి పూరిళ్ళు కురవబడ్డాయి, మన్నా ఇవ్వబడింది. సో మెనీ మిరకల్స్ కమాండ్ బై దిస్ వర్డ్. ఆ వాక్కుతో ఆయన దండం తీసుకున్నాడు. వాక్యం అనే దండం, దుడ్డుకర్ర నీ దండం నాకు అంటాడు భక్తుడు. ఆయన వాక్యము మనకి దండంగా ఉన్నప్పుడు షెపర్డ్ రాడ్, గొర్రెల కాపరికి ఇచ్చే గొప్ప షెపర్డ్ రాడ్ నీ చేతికి నా చేతికి ప్రభు ఇచ్చాడు. దానిని తీసుకుని నువ్వు దండించాలి, దండన చేయాలి, దేవుని కొరకు దానిని వాడుకోవాలని నీ వాక్కుని, నీ హృదయాన్ని, నీ ఉదకాన్ని, నీ ఉదరాన్ని, నీ ఆంతర్యాన్ని అంతా కూడా వాక్కుతో నీవు దేవుని కొరకు వాడాల్సిన శబ్దం, ఆత్మతో పూర్ణులైన శబ్దం నీ నుండి రావాలని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. వాడ్ ఇండీడ్, వాడు మాత్రమే కాదు, దానిలో క్రియ కావాలి. మాట మాత్రమే కాదు, మాటతో పాటు అభ్యసన కావాలి. అది అనుభవంలోకి తీసుకురావడానికి డాక్టర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఉన్నది చూసి చెప్పేవాళ్ళు. ప్రపంచం చెబుతుంది ఇది వాస్తవం, ఇది వాస్తవం, కానీ ఉన్నది లేనిది కూడా వాస్తవం అని చెప్పే ఎక్స్పెరిమెంటల్ డాక్టర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సిద్ధాంతం నీ నుండి అనుకరించి అవలంబించి అది అమలు చేయవలసిన సమయం ఇది. అమలుపరిచేవాడు ఆయన నీతో ఉన్నాడు. నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు సరిపోతాడు, బాగుపడతాడు. శతాధిపతి చెప్పిన మాట అది. ఆయన వస్తున్నంటే నేను తగిన వాడిని కాదు, పాత్రుడిని కాను, నీ పిలుపుకు నేను పాత్రుడిని కాదు, ఐఎమ్ అన్టచబుల్. నీవు దేవుని కుమారుడివి, మెస్సయ్యావి, నీ మాటను బట్టి చాలు నాకు. నేను రావాలంటే పోవాలన్నా అనేక మంది వస్తారు. ఐ హ్యావ్ కమాండ్, బట్ యువర్ కమాండ్ ఈస్ ఎవ్రీథింగ్ నాకు ఫర్ మీ. నీ వాక్యే నాకు చాలు, నీ ఆజ్ఞ నాకు గొప్పది. మాట సెలవిస్తే వెంటనే ఆ దాసుడు ఆ సమయం అందే స్వస్థపరచబడాను. వర్డ్ అండ్ డీడ్, వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యం అక్కడ జరిగిస్తున్నాడు దేవుడు. వెంటనే అమ్మ నీ శ్వాసం గొప్పది. ఇశ్రాయేలు ఎవరిలాంటి వారు కనబడలేదు. కానాను స్త్రీ గురించి ప్రభు చెప్పారు. ఎన్నోసార్లు ఆయన్ని అడిగింది, ద నో స్పేస్. ప్రభు అంతగా అంగీకరించలేదు, కానీ ప్రభు వెంబడిస్తూ ఆయనతో పాటు నడిచింది. స్పిరిట్ ఫిల్డ్ విత్ ఉమెన్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఫిల్డ్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని మాటనుతో నడిచి వారి మాట, వారి జీవితం చాలా బరువుగా ఉంటుంది. వర్త్వల్, చాలా బరువుగా ఉంటుంది వాళ్ళ జీవితం. వర్త్వల్ అనే మాట వాడుతుంటాం. వెన్ యూ బై ఎ స్మాల్ ఇష్యూ, ఒక చిన్న వస్తువు కొనడానికి మనం చాలాసార్లు వర్త్వైల్, విలువ ఉందా, విలువ కలది. ఆయన అంటున్నాడు, మీరు నాకు విలువైన వారు, యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ మై సైట్. మీరు నా దృష్టిలో విలువైన వారు కాబట్టి విలువ లేని వారికి విలువ కట్టండి. రోడ్డు పోయేవారు, ప్రక్కన పోయేవారు, బలహీనులు, అపహాసకులు, ఎంతోమంది గురించి లిస్ట్ ఇచ్చాడు. పరలోక పట్టణానికి పిలుస్తున్నాడు అందరినీ. మొదట ఇచ్చాడు పిలుపు యూదులకి, కానీ వారు తిరస్కరించారు. వారు సేవకుల్ని, నాయకుల్ని, రక్షకుల్ని కూడా సంహరించారు. వారు దేవుని కుమారుడిని యేసయ్యని కూడా బలి చేసుకున్నారని ఈ ఉపమానంలో తెలియపరిచారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్, ఎన్ని బలహీనలు ఉన్నా, ఎంత భయంకరమైన రోగము బయట ఉన్నా, ఎంత భయంకరమైన శిక్షలో బయట అమలుపరుస్తున్నా, నీ మీద దానిని నేను అమలుపరచలేను, నీ మీద దాన్ని నేను అంగీకరించలేను, నేను దాని మీద నీకు అధికారం ఇస్తున్నాను. యు జస్ట్ కమాండ్ మై వర్డ్. నేనేం చెప్పాను అది చెప్పండి. శిష్యులకు ప్రభువు చెప్పాడు, మీరు సర్వలోకాలకు సువార్త ప్రకటించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట. ఏ సంగతులు బోధించాడో వాటన్నిటిని కూడా మనము నడవడిలో చూపించాలి. వాక్, లుక్ కేర్ఫుల్లీ. ఎందుకంటే బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్, చాలా చెడ్డవి, ప్రపంచం చాలా చెడ్డగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆ దినం నుండి ఈ దినం వరకు ప్రపంచం దేవునికి అనుకూలంగా లేదు, అనుకూలంగా ఉండదు కూడా.
అందువల్ల దేవునికి మనము భయపడి ఆయనను ప్రేమించాలి. 10 ఆజ్ఞలలో, విశ్వాస ప్రమాణంలో, పర్ల ప్రార్థనలు కూడా చెప్పేటప్పుడు ఫియర్ ఆఫ్ గాడ్ కనబడాలి. యెహోవాను భయం జ్ఞానానికి మూలము. ప్రొవర్బ్స్లో మనం చూస్తాం 1:7 మనకి దేవుని జ్ఞానం రావాలంటే, బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్ రావాలంటే అవివేకులు, బలహీనులు దానిని గుర్తించలేరు, దాన్ని గౌరవించరు. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో నీవు ముందుకెళ్ళటానికి యాకోబు పత్రిక 1:5 అదే విషయం రాస్తుంటాడు. గాడ్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన పుట్టుక అక్కడి నుంచే పుట్టింది. జ్ఞానానికి 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాల గురించి ప్రభువు మాట్లాడాడు సామెతల గ్రంథంలో. 7 సంఘాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 7 డైమెన్షన్స్ ఆఫ్ ది కమింగ్ చర్చ్. రాబోయే సంఘానికి కూడా ప్రభు ఇస్తున్న కవళికలు, ముఖ కవళికలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు, సరి చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. మొదటి వంచనలో చెడ్డ వంచన రాబోతుంది కాబట్టి రెండోది, మొదటి మందిరం కంటే రాబో మందిరం మించాలి కాబట్టి యువర్ ఆఫీస్ మస్ట్ బి ఎస్టిమేటెడ్, ఎలివేటెడ్ ఇన్ హై లెవెల్. నీవు క్రీస్తు ప్రభు యొక్క కార్యములలో, ఆయనలో నీ యొక్క కార్యము, నీ ఆఫీసు కనబడాలని దేవుడు తెలియపరచుకుంటున్నాడు. యూ హ్యావ్ సో మెనీ ఆఫీసెస్. కానీ క్రీస్తు ఆఫీస్ మనకు ఉన్నదా ఈ ఇంటిలో? రూమ్, యూ హ్యావ్ స్పేస్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆఫీస్కి, ఆయన సన్నిధికి మీరు సమయం ఇస్తున్నారా, స్థలం ఇస్తున్నారా? మీ హృదయంలో ఆ స్థానాన్ని దాచుకోవటానికి, దాగుచోటుకి దావీదు చెప్పుకున్నట్లుగా నేను దాగుచోటు నీవే అని చెప్పినప్పుడు, ఈరోజు మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదని చెప్పినప్పుడు ఆ స్థలాన్ని నీవే అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో ఆయన నీ స్థలాన్ని అధీనపరుచుకుంటాడు. ఆయన నీ టయాన్ని మార్చివేస్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 22 కూడా కేర్ఫుల్గా మనం నడిచేది దేవునితో, మాటలతో, ప్రభువుతో నడుస్తున్నాం కాబట్టి, ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి దానిని మీరు తీసుకోవాలి. మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. నీ సమయాన్ని కరెక్ట్గా వాడుకోవటానికి ఈ లోకంలో ఉన్నంత కాలం సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఎంతో ఆసన్నమైనది. ఎవ్రీడే షెడ్యూల్ మనం తీసుకుంటాం. ప్రతిరోజు ఆ షెడ్యూల్లో థింగ్స్ టు బి డన్, ఇది చేయాలి, ఇది చేయాలనుకుంటాం, దానిని రాసుకుంటాం. సాయంకాలం అయిన తర్వాత దాన్ని మనం తిరిగేస్తే కొన్ని పనులు చేయలేక ఆగిపోతాయి. తిమోతికి పౌలు అదే మాట్లాడుతుంటాడు. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 13-15 దాకా చూస్తే, మరి అలాగే మనము పాపాన్ని, ఐడిల్నెస్ లీడ్స్ టు సిన్, సోమరతనము దేవునికి విరోధం, ప్రార్థన చేయకపోవటం పాపం. సమయల్ భక్తుడు మాట్లాడుతుండే, ఇఫ్ ఐ డోంట్ ప్రే ఇట్ విల్ బి సిన్. పాపం చేస్తుంది, ఇంకేం లేదు ఎక్కువ. నువ్వు ప్రార్థన చేయకపోవటం, పని చేయకపోవటమే పాపం. కాబట్టి గాసిప్ ఇట్లా మాటలు కాకుండా దేవుని యొక్క వాక్యంతో బిజీగా ఉండమని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. 2 తెస్సలోనిక పత్రికలో 3:10 కూడా ఈ విషయాన్ని పౌలు జ్ఞాపం చేస్తుంటాడు. తిమోతి 1:5 కూడా తిమోతిలో ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటాం. ప్రతిరోజు కూడా నీ సమయాన్ని కొలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బిల్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎఫెసీ 5:18-21 చూసినట్లయితే దీనిలో మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణత లేకుండా మీరు ఏది చేసినా కూడా అది సరిపోదు. ఆత్మపూర్ణత అనేది 1 పేతురు పత్రికలో చాలా స్పష్టంగా ఆయన రాస్తుంటాడు. 1 పేతురు 4:3 మీరు గమనించవలసింది మీలో ఉండవలసిన లక్షణాల గురించి, రెఫరెన్స్ గురించి, మీరు తినే తాగే జీవితాల గురించి, మీరు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో దుర్వ్యాపారం చేయబోతున్నారు, ఎలాగ మీ పబ్లిక్ లైఫ్లో మత్తు పదార్థాలు లేకపోతే పాప జీవితాన్ని ఒడగట్టుకుని దాంతోపాటు మీరు వారితో కలిసి శంకరులు పాపులు కలిసిన చోట ప్రభు ఉన్నాడు. కానీ వారిని బాగు చేశాడు ఆయన. వారిని ఆయన వైపు లాక్కున్నాడు, వారి వైపు ఆయన వెళ్ళలేదు. మనం కూడా చాలాసార్లు టేబుల్ కింద కూర్చుంటాం, వారు తాగుతూ ఉంటారు, మనం కూడా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వారిని ఎలాగా నువ్వు మార్చివేయాలో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. మత్తులై ఉండక, సోమరులై ఉండక,
దుర్వ్యాపారమందు మనసు పెట్టక దేవుని పాటలతో ఆనందించే సమయాన్ని తీసుకోవాలి. 19:21 వరకు గమనించినట్లయితే ఈ మాటలే తెలియపరుచుకుంటున్నాడు. సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ టు ద లార్డ్ విత్ యువర్ హార్ట్. హృదయానుసారమైన మాటలతో పాటలతో దేవుని యొక్క వాక్యంతో నీవు ప్రపంచాన్ని నీవు తిప్పుకోవడానికి, దేవుని తిప్పుకోవడానికి గివ్ థ్యాంక్స్. అది గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్. కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మర్చిపోతాం. యోబు గ్రంథంలో ఈ విషయాన్ని ప్రభువు తెలియపరుచుకున్నాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ పోతే 21వ వచనంలో 20 నుంచి 21 చూసినట్లయితే ఆయన తన బట్టలన్నీ కూడా తన దేహాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఒంటరిగా దేహాన్ని క్రింద కూర్చొని దిగంబరగా కూర్చొని ఈ మాటలు మాట్లాడుతుంటారు. నేకెడ్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ ఊమ్. నేను దిగంబరగా నా తల్లిగర్భంలో వచ్చాను. నేను దిగంబరగా నేను నేకెడ్ షల్ ఐ రిటర్న్, వెళ్ళిపోతాను. ఎందుకంటే ద లార్డ్ గివ్ మీ అండ్ ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే. బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నామమును బలపరచబడుగాక. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని ఆయన నామనికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట ఎలా వచ్చింది చూడండి. దేవుని మహిమ కొరకు తన జీవితాన్ని పెట్టుబడి పెట్టి ఆయన జీవితంలో ఒక ఆదర్శమైన శ్రమ గురించి దిక్సూచికగా తన దేహాన్ని దేవునికి అర్పించుకున్నాడు. గివింగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి కృతజ్ఞత చెల్లించాలి మనం. 1 కాదు 2 కాదు. ప్రతి దానిలో కూడా దేవుని వాక్యము నీలో ఉండాలి. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ది ఫాదర్. తండ్రి దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, ఆయనకి మనము వందనాలు చెల్లిస్తూ సబ్మిటింగ్ టు వన్ అనదర్. ఒకరికేళ్ళ ఒకరి బలహీనతలో మరొకరు, ఒకరి బలములో మరొకరుగా మనం ఉన్నట్లయితే తొడుగు మోవేస్తుంది. నీతిమంతులు ఖర్జవృక్షాలు మోవేస్తారు. ఈ ఎన్నిట్లో మోవ అనేది ఉండాలంటే వారు పైన ఫ్రూట్స్ ఉంటాయి కానీ మోవ ఉంటుంది. మోవేస్తున్న కొలది గెల్లొస్తూనే ఉంటాయి. ఖర్జూపు మట్ట గురించి నీతిమంతులు ఎలాగా పెరుగుతూ ఉంటారో దావీదు రాస్తుంటాడు. సారం కలిగి పచ్చగా వారు సిగిరిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ. అలాంటి రిచ్నెస్ మనలో ఉండటానికి కొలసి పత్రిక చక్కగా పెట్టుబడిగా రాశాడు పౌలు భక్తుడు. 3వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళి 16వ వచనం. కొలసి పత్రిక 3:16 స్పష్టంగా రాశాడు. అసలు ఎలా రాశాడు? క్రీస్తు యొక్క మాట, ఆయన వాక్యము, ఆయన బలమైన సన్నిధి మీరు ఎప్పుడు పరిపాలన చేస్తున్నట్లుగా ఉండాలి. చదువుకుందాం, 16వ చదువుకుందాం. సంగీతంతో పాటు ముందు పిలువబడ్డారు. ఎలాగంటే మరీ కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గురించి గానం చేయొచ్చు. ఇక్కడి నుంచి ఆయన మాట్లాడుతుంటాడు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి. లెట్ ద వర్డ్ విల్ బి డ్వెల్ ఇన్ యూ. ఆయన మన యందు మనతో వచ్చాడు, మన మధ్య నివసించాడు అని చెప్పుకుంటాం. హీ లివింగ్ అమాంగ్ విత్ అస్. కానీ ఆయన ఉన్నాడో లేదో తెలియపరచుకోవాలంటే ఆయన వాక్యము నీలో నిలబడాలి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ మై హార్ట్ రిచ్లీ. క్రీస్తు యొక్క వాక్యము మనలో అది సహేతుముగా ఎంతో గొప్పదిగా మనల్ని ఏలాలి. ఆ ప్రార్థనతో మనము సబ్మిషన్ టు ది లార్డ్ ఎవ్రీడే. దీనిలో మనము ఎలాగున్నాం ప్రశ్నించుకుందాం. హౌ వీ హ్యావ్ ఏ పవర్ టు డ్వెల్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఉండటానికి ఏం కావాలి? ఒక మాట ఎందు ప్రపంచాన్ని కొనాలి, ఒక్క మాట ఎందు ప్రపంచాన్ని అధికారం చేయాలనుకున్న బైబిల్ కెపాసిటీ 11th చాప్టర్లో మనం చూస్తాం, 9వ అధ్యాయం చూస్తాం. ఆది కాండం వరుసగా ద కన్ఫ్యూజన్, లాంగ్వేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ దేవుడు వారి తారుమారు చేశాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏదో చేయాలని ఆశించిన మానవుడిని పతనం చేశాడు. పెంతెకొస్తు రోజు దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, కన్ఫెషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒప్పుదల జరిగింది అక్కడ. 3,000 మంది ఒకేసారి బాప్టిజం తీసుకుందాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ లాంగ్వేజ్. ప్రతి వారు వారి భాషలు అర్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని సమకూర్చాడు. ఎవరంటే అందరూ ఉన్నారు. అందరిలో ఈ భూమి మీద ఒకేసారి పంట పండాలంటే రకరకాల భూముల్ని ఒక్కసాట సైంటిఫిక్గా పెట్టి తయారు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల ఉంది. అన్ని పంటలు నమూనా చేయించి పండటానికి డిఫరెంట్ సాయిల్స్ని కలెక్ట్ చేస్తారు ప్రపంచంలో. ప్రభు చెప్పాడు డిఫరెంట్ సాయిల్స్ గురించి. విత్తువాడు బయలుదేరాడు ఉపమానంలో. రకరకాల విత్తనం ఒకటే, బట్ ద ఫీల్డ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ క్షేత్రము భూమి మార్పు చేయబడింది. కళ్ళములో కళ్ళెము, ఆ కళ్ళములో కళ్ళెం వేశాడు సాతానుడు. ఏం వేస్తున్నాడు? ఎతగనీ నిన్ను. మట్టి నేలలో అనేక రాళ్ళు పోసాడు, గచ్చ పొదలున్నాయి, ఆకాశ పక్షులు ఎత్తుకుపోతున్నాయి. కానీ మంచి నేల పడ్డ విత్తనం ఫలించింది. ఆ మంచి నేల గురించి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు స్వయంగా. నీ జీవితంలో ఒక మంచి నేల ఉన్నట్లయితే హృదయం అని ఈ క్షేత్రం ఉన్నాయి ప్రభుకి వెళ్ళాలి. దానివల్ల వాక్యని విజడం, ఆ జ్ఞానంతో వాక్యాన్ని, విశ్వాసంతో వాక్యాన్ని, ఆయన మాటను తీసుకోవాలి. సో వి కాల్ ఇట్స్ ఇన్విటేషన్. ఆహ్వానిస్తున్న దేవుడు మనల్ని ఈరోజు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నేను నన్ను కమ్ టు మీ. దీన్ని మనం ది ఇన్విటేషన్ ఆఫ్ లవ్. ప్రేమతో ఆయన పంచుతున్నాడు ప్రపంచానికి తన ఆత్మను. ప్రేమతో ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు ప్రపంచానికి దేవుని రాజ్యం. ది ఇల్యూమినేషన్ ఆఫ్ లైట్. అక్కడ ఆ వెలుగు వెలిగించబడ్డ వారందరూ కనబడుతున్నారు, చీకట్లో ఉన్నవారు కనబడుతున్నారు. పళ్ళు కొరికి చోట చీకట్లో ఉన్నవాడు డ్రెస్ లేకపోతే అతన్ని పక్కనే పడేయమని రాయబడుతుంది ఈ అధ్యాయం అంతటిలో. అతడు వచ్చాడు కానీ ఇన్విటేషన్ ఇచ్చాడు అందరికీ. యూ హ్యావ్ ఇన్విటేషన్, దేర్ ఇస్ నో డౌట్. మనందరికీ కూడా బాప్టిజం పొందాం, సంస్కారం తీసుకుంటున్నాం, విశ్వాసంలో వెళుతున్నాం. కానీ అక్కడికి వచ్చేసరికి చాలా మార్పు కనబడింది. పరలోక పట్టణంలో కూడా తీర్పుకు వెళ్ళే ముందు ప్రభు ఈ విషయం తెలియపరుచుకుంటున్నాడు. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఇన్విటేషన్ ఇస్ కామన్. ఇది సర్వలోకానికి ఇచ్చిన ఆహ్వానం. ప్రతివారు కూడా అందులో రక్షించబడి రావాలి. ముద్రించబడిన వారు, యేసు రక్తంతో కడగబడిన వారు అందరూ. కానీ వారు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన, వారిని వారి ఇష్టమైన రీతిలో వారు ఉండటానికి వారు ప్రయత్నం చేశారు. అతడు వచ్చి కూర్చున్నాడు కానీ అతడిలో మార్పు కనబడలా. చదువుదాం ఒకసారి ఆ వాక్యాన్ని. 11వ చదువుకుందాం. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూశారు. పెండ్లి వస్త్రాలు ధరించిన వారు ఎవరు ఉంటారు? పెళ్ళికి వచ్చిన తర్వాత యూదా దేశంలో ఆ కామన్ డ్రెస్ అందరూ ధరిస్తూ ఉంటారు. అది లేకుండా లోనికి వెళ్ళటానికి లేదు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఎలాగ మనం తీసుకోవాలి, స్వీకరించాలి. విక్టోరియా మహారాణి గారు లేకపోతే మరి ఇంగ్లాండ్ దేశపు రాణి మీకు ఆహ్వానం పలికినప్పుడు ఎలాగ మీరు దాన్ని స్పందిస్తారు? ఒకవేళ ఆ కింద రాస్తూ ఉంటాడు, మీరు రాకపోతే చెప్పాలి ముందుగానే, రావటం లేదు. నువ్వు తీసుకున్న ఇన్విటేషన్ బట్టి నీ ప్లేస్ అక్కడ ఖరారు చేయబడుతుంది. నీ ప్లేసు, నీ స్థలము, నీ కొరకు సిద్ధపాటు చేసిన స్థలం వేస్తపోకుండా ముందుగానే చెప్పమంటారు. రానప్పుడు మీ ఇన్విటేషన్కి వెంటనే జవాబు ఇవ్వాలి. ఆ ఇన్విటేషన్ నీ కొరకు వచ్చింది, నీ పేరుని వచ్చింది, నువ్వు ఏ విధంగా ఉండాలో నీకు తెలుసు. ఆ బ్యాంకెట్లో పరిశుద్ధమైన ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉండటానికి పిలువబడిన మనము పాత్రలుగా ఉండటానికి పైన చూస్తే అక్కడ పెళ్లి కుమారుని విందుకు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రలు కారు. 8వ వచనంలో ఉంది. ఆ పాత్ర ఏమిటి ఉంది ఆయన చూస్తున్నాడు. వెళ్ళి చూడగానే అతనికి సరైన రీతిలో లేడు. అతను డీకోడ్ లైఫ్. దెర్ ఇస్ నో డ్రెస్ కోడ్. ప్రభు చెప్పిన డ్రెస్ కోడ్కి దూరంగా ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, స్నేహితుడా ఎలాగెందుకు ఉన్నావు? చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు యేసయ్య. మనమైతే ఓ ఫూల్, ఈడియట్ చాలా మాటలు అంటాం. కానీ ప్రభు ఓ స్నేహితుడా, చెడ్డదాసుడు కూడా అంటలేదు, ఓ స్నేహితుడా. ఈవెన్ స్టిల్ హీస్ లవింగ్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా
ఆయన ఇష్టమైన డ్రెస్సులో ఉండాలనుకుంటున్నాడంట. అదే వచ్చిన సమస్య. దేవుడు ఏం చెప్పాడో, ఆయన వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యాన్ని వినకుండా తన ఇష్టానుసారంగా జీవించేవారి గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. చాలామంది గుడికి వస్తాం, బట్ వీ డోంట్ ఫాలో క్రైస్ట్, ఓన్లీ వీ ఫాలో అవర్ సెల్స్. మనకు మనమే తామే స్వయంగా స్వనీతిమంతులని చెప్పుకునే వారు లేకపోలేదు. వారే ఈ చెడ్డ దాసుడు, ఈ బలహీనత. అన్డ్రెస్, ద వే యూ డ్రెస్ ఈజ్ అన్ అడ్రస్ టు యువర్ లైఫ్. నీ జీవితం ఏంటో నీవు తెలియపరిచే వృత్తి నీవు ధరించుకుంటావు. ప్రభు చూస్తున్నాడు. పెండ్లి వస్త్రాలు ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రాలు లేక ఇక్కడ ఎలాగా వచ్చితేవని అడగగా వాడు మౌనమై ఉన్నాడు. చూడండి, హీ సో నైస్, మాట్లాడటం లేదు, నోరిపట్లేదు, ఒక్క మాట కూడా చెప్పట్లేదు, మౌనంగా ఉంటాడంట. సైలెంట్లీ దే విల్ ఫాలో ది రూల్ ఆఫ్ సాటన్, సైలెంట్లీ దే విల్ ఫాలో ది రూల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నియమించిన నియమాన్ని స్వయంగా ఆరాధనకు వచ్చినప్పుడు ఆయనను చూసిన తర్వాత కూడా అతడు మౌనంగా ఉన్నాడంటే ఎంత స్టబాన్ చూడండి. చెడ్డదాసుడు మౌనంగా ఉన్నాడు. దాన్ని వివరించడానికి టైం లేదు కాబట్టి ఇంకొక సమయంలో మనం ఆలోచన చేద్దాం. పిలువబడిన కాలం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల ది ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ది లార్డ్ అండ్ స్పిరిట్, ఆత్మతో సత్యంతో ఆరాధించే మనము ఆయన బిడ్డలుగా మన జీవితంలో నడవటానికి నేర్చుకున్నాం. పౌలు విషయాన్ని చాలా చక్కగా కొలుస్తున్నాడు. ఎలా కొలిచాడంటే, దినములు చెడ్డవి కనుక ఆ దినాల్లో మరి ముఖ్యంగా ఎఫెసీ సంఘము, రోమా సంఘం అధికారులు ఉంది కాబట్టి వారి టైం ప్రకారంగా అన్ని పనులు చేస్తుంటారు. కాబట్టి టైం బట్టి వారు జీవించే కాలం, ఈ లోకం జీవిస్తుంటే దానిని ప్రభు చూస్తున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఆ విషయంలో తెలియపరచుకుంటూ, దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీక, సమయం గురించి ఎక్కువగా రాస్తుంటాడు. ఆ సమయానికి మంచి నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనం ఏంటంటే కైరోస్. ఆ మాట ఒరిజినల్ లాంగ్వేజ్లో కైరోస్ అంటే అపాయింటెడ్ సీజన్, నియమించబడిన దినము, నియమించబడిన సమయాలు. దానిని యూ హ్యావ్ టు బై ఇట్. రెడీమ్ అనే మాట ఆయన వాడుతుంటే, విమోచన దినంగా చూసినట్లయితే సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి. దానిని నుండి విమోచించబడాలంటే యూ హ్యావ్ టు బై ఇట్, కొనాలి. సమయం కొనుక్కోవటానికి మన చేత అవుతుందా? కానీ క్రీస్తులో ఉన్న వారికి చేత అవుతుంది. యూ హ్యావ్ టు బై యువర్ స్పేస్ అండ్ ఎనర్జీ. లివింగ్ అవుట్ ఆఫ్ లివింగ్, నీలో ఉన్న దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నీవు ఆయనకు అమ్ముడుపోయావు అంతే. ఐగుప్తు దేశానికి యోసేపు అమ్ముడుపోయాడు. ఎక్కడి నుంచి పోయాడు? వారు వర్తకులు వస్తున్నారు, గిలాదు నుంచి వస్తున్నారు. ఐగుప్తుకి వెళ్ళి వారు అమ్ముకుంటారు, గిలాదు వాస్తవులు వాళ్ళు. ఇర్మీయా భక్తుడు 8వ అధ్యాయంలో గిలాదులో గిరము లేదా, వైద్యుడు లేడా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి వైద్యం అయిపోయింది. ఆ వైద్యం ఏంటంటే వారి శారీరక వైద్యం కాదు, వారికి వైద్యం వేరే వైద్యం కావాలి. వారికి ఆత్మలో మూలుగులు లేక బలహీనపడ్డారు. వారు శారీరకంగా ఆత్మీయంగా రెండింటిలో దూరంగా ఉన్నారు దేవునికి. దే ఆర్ కాల్డ్ సోల్స్. పాప వ్యాధితో నియమించబడిన ఆత్మ జీవితాల్లో వారు జీవిస్తున్నారు. ఆ ఆత్మను మనము అతనికి అప్పచెప్పకుండా, మోషే ఆత్మను, శరీరాన్ని సాతాను అప్పచెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మిఖాయేలు వచ్చి ఆయన పోరాడి అపవాదిని గద్దించి నెట్టివేశాడు. అతను దూషించలేని రాయబడి ఉంది యూదా పత్రికలో. దేవుడు అతను దూషించలేదు అపవాదిని. జస్ట్ హీ ఆస్క్ హిమ్ టు లీవ్ ద ప్లేస్. నీ మాటలు కూడా ప్రభువు యొక్క స్వభావాన్ని తెలియపరచాలి. నువ్వు నీ మాటలో, నీ చూపులో ప్రభు యొక్క నేచర్, అపీలింగ్ పవర్, ఆ జ్ఞానం నీకు ప్రభు ఇచ్చాడు. వారిని ఆకర్షించే ఆకర్షణ శక్తి నీకు ప్రభు ఇచ్చాడు. నీ జీవితంలో ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. వాక్ ఇన్ విజ్డమ్. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ గైడెన్స్ తీసుకుందాం. స్పెషల్ విల్ ఆఫ్ గాడ్ నీ కొరకు తయారు చేశాడు.
కొలస్సీ 3:16 మనం చదువుకున్నాం. మీ హృదయములలో దేని గూర్చి ప్రార్థన చేయమని అంటే జ్ఞానంతో క్రీస్తుని మీలో సమృద్ధిగా ఉంచుకోండి. ఆయన్ని సమృద్ధిగా మన రోజుల్లో మన కుటుంబంలో ఉంచుకోవాలి. చాలాసార్లు ప్యానిక్ వచ్చినప్పుడు చాలాసార్లు మనం సరుకులు తెచ్చి లోన పెట్టేసుకుంటాం. ఇక దొరకవంట, రేపటి నుంచి ఖరీదు అవుతాయి అంట, ఇక రేపటి నుంచి వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి షాపులో ప్రతిదీ కూడా మనం తీసుకోవడానికి లోన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. షాపింగ్ అమెరికా దేశాలు అయితే 4 months వరకు సరిపోయే షాపింగ్ చేసేస్తారు ఒకసారి. కానీ ప్రభు చెప్పేది నాట్ షాపింగ్ విత్ గూడ్స్ బట్ షాపింగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుని అంటుకున్న ఆయనను మనలో ఉంచుకోవటానికి మనం సమయాన్ని తీసుకోవాలి. ఇంటికి వెళ్ళి చదవండి. ఎఫెసీ గ్రంథం నుండి 5:18-21 నుంచి పోలికగా చదవండి. తర్వాత కొలస్సీ పత్రిక 3:16-18 వస్తున్నారు. రెండింటిని పోలిస్తే రెండిట్లో కూడా చాలా ప్యారలల్ బిట్వీన్, ఆ రెండు కూడా పోలికి చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. రెండు మనం చదువుకుంటూ వెళ్దాం. కొలస్సీ 3:16 నుంచి ఎఫెసీ 5:18 రెండు కూడా కలిసి చదవండి ఇంటికి వెళ్ళినాక. అక్కడ వార్డ్ అండ్ డీడ్, వార్డ్ అండ్ స్పిరిట్ అండ్ వార్డ్ అండ్ ఫెయిత్, వార్డ్ అండ్ లైట్, వార్డ్ అండ్ స్పిరిట్, ఇవన్నీ కంపేర్ చేస్తూ పౌలు వాటన్నిటిని కూడా యు డూ ఇన్ వర్డ్ అండ్ డీడ్, పని చేయండి, మాట్లాడండి, దేవుని వాక్యాన్ని మీలో నాటుకోండి. ఏదైనా సరే మీరు నడవలసిన రీతిలో ఆయన మనల్ని నడిపిస్తున్న దేవునికి మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని ఒక్కసారి అర్థంలో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ఉన్న ప్రవక్త యోబుల గ్రంథాన్ని చదువుకున్నప్పుడు ఎఫెసీ గ్రంథంలో కూడా ఆ మాటలు చెప్తుంటాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రవచనం గురించి 2వ అధ్యాయం 4-18 వరకు పేతురు భక్తుడు ఆవేశంగా మాట్లాడుతుంటాడు. అక్కడ యోబుల ప్రవక్త గురించి ఆయన మాట్లాడుతూ మీ బిడ్డలు మీ వృద్ధులు ఏం చేయబోతున్నారు, ఎలాగ చేయబోతున్నారు, వారు కళ్ళకంటారు, వారి దర్శనం కలిగింటారు, వారు ప్రవచనం చేస్తారు, అలాగే ప్రార్థన, ఫెయిత్ డిఫెన్స్, విశ్వాసంతో పోరాడే ఒక ప్రత్యేకమైన నమూనాన్ని మన ప్రభు మనకి ముందుగానే ఇచ్చాడు. దాన్ని బట్టి స్పీకింగ్ టు వన్ అనదర్, ఒకరితో ఒకడు మాట్లాడి, సబ్మిటింగ్ వన్ అనదర్, గివింగ్ థ్యాంక్స్, దేవుని సన్నిధిలో ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు స్పిరిట్ డైరెక్టెడ్ రిలేషన్షిప్ ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆత్మపూర్ణులైన సంబంధం మనలో ఆక్వై చేసుకోవాలి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఈ విషయాన్ని ఆయన మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెగా కృపలో, ఆయన ప్రేమలో ఆ సువాసన, పరిమళ వాసనని మనం అందించటానికి మనం క్రీస్తులో సంబంధాలుగా ఉన్నాం కాబట్టి, రక్త సంబంధాలుగా ఉన్నాం కాబట్టి మన జీవితాన్ని చీకటిలో పోకుండా, ఎఫెసీ 2:3-14 చీకటి గురించి వెలుగు సంబంధంగా ఉన్నాం కాబట్టి కృపచేతనే రక్షించబడ్డాం. కాబట్టి మీరు మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తు ప్రభువారు మనల్ని కొని ఉన్నారు తన స్వరక్తంతో. మునుపు దురస్తులై ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. అలాగే మన మధ్యన ఉభయ గోడను పడగొట్టి ఆయన మనల్ని తన కట్టడంలో అమర్చుకున్నాడని 2వ అధ్యాయం చివరి దాకా ఆయన మాట్లాడుతుంటాడు ఎఫెసీ. ఈరోజు 5వ అధ్యాయం 15-17 దాకా గమనిస్తే ఇవన్నీ కూడా మనలో సెల్ఫ్ మెడిటేటింగ్, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత ఇంటిమసీ, ప్రభుతో సంబంధం కలిగి మన జీవితంలో ముడిపడి ఉండాలని దేవుని కృపలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. సెల్ఫ్ మెడిటేషన్ కావాలి. మనలో ఉన్నది శక్తి ఉంది, మనకు కంట్రోల్ పవర్ ఉంది, కంఫర్ట్ పవర్ ఉంది, అఫర్మేషన్ నిర్ధారణ చేసే పవర్ ఉంది. కాబట్టి 4 స్థాయిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభు కోరుకుంటున్నాడు. ఎఫెసీ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా సబ్జెక్ట్ టు అవర్ ప్రెడికేట్. మనం ఏమైనామో మన పనులు తెలియపరుస్తాయి కాబట్టి, మనం ఏమైనామో మన యొక్క విశ్వాసం తెలియపరచుకుంటుంది కాబట్టి, మనం ఏమైనామో మన జీవితం అందరికీ ఆదర్శంగా ఉంటుంది. దానిని మనం తీసుకోవడానికి సెల్ఫ్ రోల్ మనం తీసుకోవాలి. అందుకే భక్తులు ఆయన రాస్తూ వీ కెనాట్ బీ గాడ్లీ వాయిస్ వితౌట్ ది హోలీ స్పిరిట్ అన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా స్త్రీలు, భార్యలు ఉండరు. అలాగే వీ కాంట్ బీ గాడ్లీ హస్బెండ్స్ వితౌట్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకుండా భర్తలు కూడా ఉండకూడదు, భార్యలే కాదు భర్తలు కూడా ఉండకూడదు. అలాగే ఇంకో మాట్లాడుతూ
We can't be godly parents or children or employees without the Holy Spirit. పిల్లలు కూడా మన ఉద్యోగాల్లో కూడా మనం కూడా పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుని సంబంధాలుగా ఉండలేము. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఒక నీటి మూలంగానో ఆత్మలుగా జన్మిస్తే కానీ పరలోక పట్టణంలో ప్రవేశింపులని ప్రభు చెప్పిన మాటని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక మంచి వాయిస్ అండ్ స్పిరిచువల్ లివింగ్ ఉమెన్ ఒకరోజు తటస్థమైంది. ఆమె భక్తిగల కుమార్తె, దేవునితో బాగా పోరాడే కుమార్తె, ఒక మంచి స్త్రీగా తన జీవితాన్ని దేవుని కొరకు ఇస్తూ ఉన్నది. ఆమె అన్ని విషయాల్లో చక్కగా ఉంది. కానీ ఆమె సొంత నిర్ణయాన్ని చేసినప్పుడు ఫెయిల్ అయిపోతుంది. సభలో దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన పిలుపు ఏమిటో గుర్తించకుండా, పెద్దలు నాయకులు చెప్పింది అనకుండా తన సొంత నిర్ణయాన్ని చేసినప్పుడు ఆమె అగాధంలో పడిపోయి, పాపంలో పడిపోయి, ఆమె బలహీనపడినట్లుగా అనేక సార్లు దృష్టాంతంలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక బోధకుడిగా, ఒక సేవకుడు, ఒక నాయకుడిగా దేవుని సన్నిధిలో ఆయన ఆస్థానంలో ఉన్నట్లయితే నీవు ఆయన మాట వింటూ ఉండాలి. ఈ చెడ్డ దాసుడిలాగా, లేకపోతే డ్రెస్ లేకుండా కూర్చున్న వారి ఉద్దేశం ఏంటంటే, అతడు ఎందుకు అలా కూర్చున్నాడంటే తన సొంత మాటకు లోబడుతున్నాడు. అక్కడ సూచించాడు దేవుడు, ఇదిగో ఈ డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ కోడ్ ఆయన తెలిసి కూడా దాన్ని అంగీకరించలేదు. దానికి ప్రభు కోపడినట్లుగా మనం చూస్తాం. లివ్ వైజ్ అండ్ స్పిరిట్ ఫీల్డ్ వైజ్. ఈరోజు మనము దేవుని బిడ్డగా ఉన్నట్లయితే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు రాయబడ్డాయి. మొట్టమొదటిది వైజ్ లివింగ్ మ్యాన్. దేవుడు వాక్యం ఎవరంటే వాచింగ్ ది కేర్. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేసేవారు లైక్ వైజ్ పీపుల్. బుద్ధిగలవాడు తన బుద్ధిగల కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాడో రాయబడింది. ఈ నా మాటలు విన్న ప్రతి వారు కూడా బండ మీద కట్టబడ్డవాడు. అందువల్ల వాచింగ్తో పాటు రెండవది రిడీమింగ్ థీమ్, విమోచించే సమయం. రెండవది మన జీవితంలో విమోచన దినం, విమోచన కార్యాలు మనకు ప్రభువు తెలియపరిచినప్పుడు దాన్ని అమలుపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఏమి అమలుపరిచాడు దేవుడు నీ కొరకు? మూడవది వైజ్ లివింగ్ మీన్స్ సీకింగ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దాన్ని జరిగించేవారు ఎవరో వారే ఆయన రాజ్య వారసులు. నాలుగవది వైజ్ లివింగ్ మీన్స్ అవాయిడింగ్ డ్రంకర్నెస్. మొత్తులై ఉండక, పాప మొత్తులో పడి ఉండక, బలహీనతల్లో మునిగి